దిగ చూస్తుంటే వారిని చల్లడానికి అమ్మ పాదాల చెంత పాదకుండా
159 మంది నాతో గుట్టువులు నీ ఒడిలో అల్లారు ముద్దుగా పెరిగి పెద్దవారలై జ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞా సంపన్నులై విద్యావంతులై శాస్త్రవేత్తలై వ్యాపారవేత్తలై కవులై కళాకారులై అమర శిల్పులై సమరస విల్పులై కార్మిక ధార్మిక దర్శకులై వీరమాతలై ధీర వనితలై శౌర్య చక్ర పరాక్రమ యోధాని యోధులై ఋషివనులై విభిన్న జాతుల విభిన్న మతాల ప్రతీకులై నేడు నీ ఘనకీర్తిని నీ గతఖ్యాతిని దేశ విదేశాల్లో ఖండాంతరాల్లో నేర్పిన నియోగులై వియోగులై నిరాడంబర జీవులై విశ్వవాహినిని వినిపించిన విశ్వనరుల కన్నట్టి ఓ వీరమాత ఓ భరతమాత ఓ నా జన్మమాత ముందుగా మీకు నా పాదాభివందనం. అమ్మా భరతమాత గుడి గుడి నన్ను నేర్చుకొని చక్కని నడతలను నేర్చుకొని ఎదిగిన వారెందరో ఎదుగుతున్న వారెందరో ఎదగబోయే వారు మరెందరో అందరినీ అమ్మలు ఆదరిస్తున్న అమ్మా భరతమాత నేనమ్మా నీ బిడ్డను రుద్రమదేవిను. కలల కానాచిగా ఓరుగల్లు ఈ మట్టి బిడ్డలను లాలించాను పాలించాను పాడి పంటలు నిలిపించాను చెరువులెన్నో తప్పించాను బావులెన్నో తీయించాను శిల్పాలను చెక్కించాను శాసనాలను వేయించాను ఓరుగల్లు ఈ పోరాట పురిటి గడ్డని కమ్మని కళలను తీర్చిదిన కాకతీయ పురిటి బిడ్డను. అలా ఏమి కాకతీయ కళారాణి అని కదా అని నాటి నుండి నేటి వరకు పాలన అంటే రుద్రమదేవిదే పరిపాలన అంటే కాకతీయులదే అని చరిత్రకారులు పరిశోధకులు విదేశీయులు అప్పటి నుండి ఇప్పటి వరకు గుర్తుంచుకొని కొనియాడేలా లాలించాను పాలించాను పాడి పంటలకు నీరందించాను. దేశ విదేశ పాలనలకు సరికొత్త నిర్వచనంలా కొంగొత్తని ఖండులా కొత్త భాష్యం లిఖించాను. పౌరుష పరాక్రమానికి రుద్రానికి రౌద్రానికి ఆర్తతకు మారు పేరు రుద్రమదేవిగా నిలిచాను. అబద్ధాలను కోరుట పాలిట కళ్ళు తెరిస్తే భద్రకాళినై కళ్ళు మూస్తే కాళిక మాతనై శత్రువుల గుండెల్లో సింహ స్వప్నమై గడగడలాడించాను. ఆడపిల్ల 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 అంటూ అవమానంగా అనుమానంగా లీనంగా దీనంగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేస్తే పని పోతుందని ఆలోచించే ఈనాటి కాలంలో ఎప్పుడో 7700 సంవత్సరాల కిందట నా దేవదేవుల గణపతి నన్ను విలక్షణంగా సులక్షణంగా ఏ వివక్ష లేని క్రమ శిక్షణల ఓ దేశరాజుకున్న వీరత్వంగా ఓ ధీర పుత్రికలు అర్పించారు. కాకతీయ మహారాణిగా ఈ నగారిలో పుట్టి పెరిగిన అనురాగాల పంటనమ్మ నేనమ్మ నీ బిడ్డను రుద్రమదేవిను. ఆడపిల్ల నీచురాలు నికృష్టురాలు పాపిష్టురాలు దుష్టురాలు అన్న ఆచారాలను చీల్చి చెండాడాను. గుడల నీతి కోట సంస్కృతులను కాల్చివేశాను. ఆడది ఓ బానిసాన్న బద్మాషులను నేలగాల్చాను. కాకతీయ రాజ్యంపై కన్నేసిన సామంతులను కోటలను కూల్చాలని వజ్ర వైడూర్య వైభోగాలను కాల్చాలని కుట్రలు దాంచి దండెత్తి దౌర్జన్యంగా దూసుకవస్తే కత్తి పట్టి నరకంగా నిప్పులను కురిపించాను. హరహర ఓం శంభో శంకర ఓంకార భీకరనాదమై ముష్కరులు మట్టి కల్పించాను. ఆ దానికి నన్ను వేదిక సాచి నా ఖడ్గదార కాటికి నేల కొరిగిన వారిని కాటికి పంపాను. ఆడదంటే అణిగి మణిగి ఉండే ఆవల కాదని నీటిని నిలబెట్టే నిట్టాడు నాశమని నీ పుట్టుక నుండి నీ గిట్టుక వరకు నీ తోడు నడిచే సహవాసమని స్త్రీ ధైర్యాన్ని స్మరించుకుంటూ జీవించి ఉన్నామని ఆజ్ఞాపించాను. జై భారత్ మాత, జై భారత్ మాత.
Thank you.